సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు అత్యంత ఫలవంతమైన ఉచ్చాటన మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రాన్ని తెలియజేయడానికి గల కారణం, ధన మన ప్రాణములను హరింపజేసే శత్రువుల మీద ఈ ప్రయోగం అనేది చేయవచ్చు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి వచ్చినప్పుడు శత్రువులు మన మీద ఎటువంటి ప్రయోగాలు కానీ ఇంకెటువంటి కుట్రలు కూడా పండుతున్నప్పుడు ఈ మంత్ర ప్రభావంతో శత్రువులను కట్టడి చేసి మన ప్రాణాలను రక్షించుకోవచ్చు. ఇది తప్పకుండా అనుభవపూర్వకమైన మంత్రము. శత్రువుని కష్టాల పాలు చేస్తుంది. మీరు ఏ విధంగా కష్టాలను అనుభవింపజేసిర్రో వాళ్ళకు మీద ప్రయోగించవచ్చు. ఈ మంత్రాన్ని నేను ఉపదేశం చేసినందుకు 15,116 తీసుకోవడం జరుగుతుంది. కనుక మీకు ఆదివారం అమావాస్య త్వరలోనే వస్తున్నది. ఈ మంత్రం కూడా ఆదివారం అమావాస్య నాడు 1008 సార్లు చేసుకుంటే సిద్ధి తప్పకుండా లభిస్తుంది. ఆ తర్వాత మనం ప్రయోగానికి ఉపయోగించుకోవచ్చు. ఆ విధి విధానాలు అనేటివి మా ద్వారా ఉపదేశాన్ని పొందిన వారికి మాత్రమే దీనిలో ఉన్న తంత్రవిధిని తెలియజేయడం అనేది జరుగుతుంది. కావున సాధక ప్రియులారా, మీరు ఎవరికైతే అభిలాష ఆకాంక్ష ఉన్నాయో వాళ్ళందరూ ముందుకు వచ్చి నేర్చుకోవలసిందిగా నేను కోరుతున్నాను. కనుక మీరందరూ ఈ మంత్రాన్ని ఉపయోగించుకుంటారని, మీ ప్రాణములను రక్షించుకుంటారని నా యొక్క మనవి. ఈ మంత్రం వచ్చేసి, ओम काला भैरव झुमकाला तीर हमारा भैरी के उठा काले जाके चट छाती दुश्मन की जावो सीवो रुतिर चिरू कलेजे करके धावो तोड़ो धान तो उखाड़े हाथ दी जेता को हेरा पाट पिया जोगिनी बरकर कपर अंत काड़ी की पेको चप्पर मेरा काय है तो माता काली काकी आन शब्द साचा पिंडा काचा ब्रो मंत्रा ईश्वरो वाच सत्यानाम आदेश गुरुకు ఈ విధంగా ఉన్నది. శాబర మంత్రం అద్భుతమైన మంత్రం. దీన్ని ఎంతోమంది చేసి ఫలవంతమైన మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎంతమంది ముందుకు వస్తారో రండి, వచ్చి నేర్చుకొని ఉపయోగం చేసుకోండి. ఈ మంత్రం వచ్చేసి ఆదివారం అమావాస్య నాడు 1008 సార్లు చేయాలి. అంటే అంతకు పూర్వమే మంత్రాన్ని ఉపదేశం తీసుకొని కంఠస్థం చేసి ఆ రోజు కూర్చొని 1008 సార్లు చేస్తే సిద్ధి అవుతుంది. తర్వాత ప్రయోగానికి కూడా 1008 సార్లు చేయవలసి వస్తుంది. శత్రువు యొక్క నామాన్ని తీసుకొని, ఫోటో కానీ నామాన్ని కానీ తీసుకొని చేయాలి. శత్రువులు కష్టాల పాలవును, అంటే మంచంలో పడవచ్చు, పైకి పోవచ్చు, లేకపోతే కష్టాల పాలవును. దీనికి సందేహం లేదు. ఇటువంటి అనుభవపూర్వక మంత్రాన్ని తెలియజేస్తున్నాను. సాధక ప్రియులారా, మీరందరూ ఈ మంత్రాన్ని ఉపయోగించుకుంటారని నా యొక్క మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.